అట్లాగే ఇప్పుడు మీరు చెప్పిన ఈ సత్వ, తమో, రజో గుణాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రభావం మన జాతకం మీద ఉంటుందా గురుగారు? 100% ఉంటుంది. అవునా? ఎందుకు ఉంటుంది మన జాతకం మీద అంటే, మీరు ఒక లగ్నాన్ని పరిశీలిస్తే మనం ఓకే. ఒకరు కుజుడు యొక్క లగ్నంలో పుట్టారు, ఒకరు శని యొక్క లగ్నంలో పుట్టారు, ఒకరు గురువు యొక్క లగ్నంలో పుట్టారంటారు. ఎందుకు ఇన్నేసి లగ్నాల్లో పుడుతున్నారంటే, పూర్వజన్మలో ఆచరించిన కర్మల ద్వారా ఈ కర్మల ఫలితంగా వీడు జన్మ తీసుకుంటూ ఉంటాడు. మనిషి ఈ జన్మ తీసుకుంటున్నప్పుడు ఉగ్రాంశలో పుట్టాడు అనుకోండి, అగ్నితత్వ రాశిలో పుట్టాడు, వాడి యొక్క స్వభావం అగ్నితత్వంగా ఉంటుందన్నమాట. కుజుడు యొక్క లగ్నంలో పుట్టాడు, దేశానికి రక్షణ వహించే స్థితిగతుల్లో కుజుడు ఉంటున్నాడు. కాబట్టి కుజుడు యొక్క మనం లగ్నాన్ని తీసుకుంటే, అతని యొక్క లక్షణాలను తీసుకుంటే, మనం ఈ చార్ట్లో ఈ జాతకంలో అతనికి సైన్యాధ్యక్షుడి యొక్క పదవిని ఇవ్వచ్చు, రక్షణ బాధ్యత ఇవ్వచ్చు. కాబట్టి అటువంటి అంశాలలో పుట్టిన వాళ్ళు తప్పకుండా ఈ సత్వగుణం, రజోగుణం, తమో గుణం వీటికి కారణమవుతుంది. ఎక్కువగా కొంతమంది వీరత్వం కలిగి ఉంటారు. వాళ్ళు తినే ఫుడ్డును బట్టి, వాళ్ళు పుట్టిన లగ్నాలను బట్టి చాలామందికి నాన్ వెజ్ అంటే ఇష్టంగా ఉంటుంది. పైగా ఈ శత్రువులతో పోరాడాలన్నా, సైన్యంలో పనిచేయాలన్నా అవి కంపల్సరిగా మనకు వర్తిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ గుణాలు కొంతమందికి అధికంగా ఉంటుంది, చాలా మందిలో సత్వగుణం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు కొందరు మన దేశానికి రక్షణ వహించేదానికి కావచ్చు, ఇంటికి రక్షణ వహించేదానికి కావచ్చు, గ్రామానికి రక్షణ వహించేదానికి కావచ్చు, ఇలాంటి విశేషాల్లో వాళ్ళు జన్మ తీసుకుంటున్నారు. కాబట్టి అవి మూడు మన మీద ఎప్పుడూ పనిచేస్తుంటాయి. సూపర్. అట్లాగే గురుగారు, మామూలుగా మనకు కొన్ని పరిహారాల రూపంలోనూ చాలామంది జ్యోతిష్యులు చెప్తుంటారు, మీరు స్వయంభూ క్షేత్రాలకు వెళ్ళండి, తీర్థయాదులకు వెళ్ళి రండి, పలానా దేవుడు పలానా అక్కడెక్కడో ఉన్న ఆలయానికి వెళ్ళి వస్తేనే నీకు యోగిస్తుంది, ఫలితం ఇస్తుంది, ఇట్లా చెప్తుంటారు కదా. ఎందుకలా? అది అట్లా చేస్తే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, మన వంటగది పక్కనే ఉన్నాడు, మన ఊర్లో శివాలయంలో, విష్ణువాలయంలో ఉన్నారు, అయినా అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఓకే, మంచి ప్రశ్న. ఎందుకు అంటే మన జాతకంలో కొంత తీయలేని ప్రారంధాలు గ్రహాలు మనకి ఇస్తూ ఉంటాయి. చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం గ్రహ దశలు నడుస్తున్నప్పుడు. ఈ గ్రహ దశల్లో కూడా ఎలా ఉంటాయంటే, ఒకసారి లగ్నానికి వ్యయాధిపతి దశ అని, అష్టమాధిపతి దశ అని, షష్టమాధిపతి దశ అని, తృతీయాధిపతి దశ అని నడుస్తూ ఉంటాయి. ఈ దశల్లో ఏంటంటే అవి శుభకరమైన దశలు కాదు అంటారు జ్యోతిష శాస్త్రం. కాబట్టి ఈ శుభకరమైన దశలు మనకి లేనప్పుడు ఎటువంటి దేవాలయాల్లో మనం పూజలు చేయించుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తున్నాయి, ఎటువంటి క్షేత్ర దర్శనం చేస్తే మనకి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం, సమృద్ధిగా ఉంటుంది, ఇబ్బందులు పడకుండా ఉంటాం అనేది ఏంటంటే తిరుమల ఉంది. తిరుమల ఇప్పుడు కలియుగ దైవం ఆయన, మనకి సర్వ పాపాలను హరించగలిగే శక్తి కలియుగ దైవానికి ఉంది. కాబట్టి మనకి నిరంతరము కలియుగ దైవాన్ని మనము దర్శనం చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనము ఒక పని అవసరం అనుకోండి, పని అవసరం అయితే అన్నీ ఒకరిని అడిగి చేయించుకోలేం కదా. ఓకే, కొందరు అంతే కదా. ఇప్పుడు కొన్ని పనులు మీరు చేయొచ్చు, కొన్ని పనులు నేను చేయొచ్చు, కొన్ని పనులు ఒక అధికారి చేస్తాడు. అట్లాగే ఈ అధికారాలు కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కొన్ని పనులు అవుతున్నాయి. కాబట్టి విశేషమైన క్షేత్రాలు, ఇప్పుడు మనకి శ్రీశైలం క్షేత్రం ఉంది, ఒక ప్రత్యేకమైన పవర్ కలిగిన క్షేత్రం. కాశీ ఉంది, కొంత ప్రత్యేకమైన పవర్ కలిగిన, భగవంతుడే సాక్షాత్తుగా ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రదేశాలు. కాబట్టి అడుగుపెట్టిన ప్రదేశాలు కాబట్టి వాళ్ళకి మన యొక్క ప్రారంధపు కర్మని తీసే శక్తి ఎక్కువ కలిగి ఉంటారు. ఆ క్షేత్రాల్లో ఎక్కువ శక్తి నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఈ క్షేత్రాల్లో శక్తి ఎక్కువ నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ప్రారంధపు కర్మను తగ్గించుకునేదానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకే తీర్థయాత్రలు మనల్ని చేయమంటారు, ఎన్నో నదుల్లో స్నానం చేయమంటారు, ఎన్నో తీర్థాల్లో తలస్నానం చేయమంటారు. అలాగే తిరుమలలో కొన్ని తీర్థాలు ఉన్నాయి, తుంబుర తీర్థం అంటారు, ఆకాశగంగ అంటారు, కపిల తీర్థం అంటారు. ప్రతి ఒక్క తీర్థానికి కొన్ని విశేషమైన లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఆ విశేషమైన లక్షణాలు ఉన్నప్పుడు మనం వాటిల్లో స్నానం ఆచరించినప్పుడు మన కర్మలు కొన్ని క్షయమైపోతుంటాయి. మనకు జరగాల్సిన నష్టాలు, కష్టాలు ఇవేవైతే ఉంటే తప్పించుకునేదానికి అవకాశం ఉంది. దాన్ని మనం జ్యోతిష్యం చూపించుకొని పరిశీలన చేసి ఏ విధంగా ఏ దశలు నడుస్తున్నాయి, మనకి
ఇప్పుడు మనం ఏం చేస్తే మనం బయటపడతాం, ఈ కష్టం నుండి ఏ విధంగా బయటపడవచ్చు, ఇది కూడా వాళ్ళ జాతకంలో రికార్డెడే. ఓకే. ప్రతి ఒక్కరికి అవకాశం ఉండి రాలేరండి. కొంతమంది మాత్రమే చూపించుకోగలరు. చూపించుకొని దాని నుండి తప్పించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు. ఇంకొక అజ్ఞానపు ప్రశ్న. అంటే ఇది మోటు సామెత. అంటే నాకు మీలాగా శాస్త్రం తెలియదు కాబట్టి సామాన్యుడి భాషలో అడుగుతాను నేను. లెక్క పెట్టి చేస్తే కుక్క పిల్ల పుట్టిందని ఒక సామెత అంటారు మామూలుగా ఇక్కడ భాషలో. అంటే నిజంగా జాతకం, నిజంగా పంచాంగం ఇవన్నీ పరిశీలిస్తూ అడుగులో అడుగు తీసి వేసుకుంటూ కనుక చేస్తే ఆ రోజు నువ్వు ఏమీ చేయలేవంటారు. అంటే శాస్త్రాన్ని కనుక నువ్వు పూర్తిగా అనుసరించి కనుక నీ పనులు చేయలేవు, నీవు చెప్పినట్టుగా చేస్తే కనుక నీ జీవితంలో ముందుకు ఒక అడుగు కూడా పడదు అంటారు. మరి ఎట్లా గురుగారు ఇవన్నీ నిజంగా ఇప్పుడు మీరు పెద్దలు చెప్పినవన్నీ కనుక పాటిస్తే ఇక నేను వేరే పని ఏం చేయక్కర్లే, ఇంకా మొత్తం ఇవే చేసుకుంటూ కూర్చోవాలి, ఇంకా దీన్ని ఎట్లా తప్పించుకోవాలి? ఓకే, దీన్ని పూర్తిగా ప్రతి అడుగు జ్యోతిష్యంతో, ప్రతి అడుగు పంచాంగంతో అనుసంధానం చేయాలంటే ఎవరికి కుదిరే పని కాదు. ఎగ్జాక్ట్లీ. అసలు అలా ఎంతమంది చేయగలరు? మనం అనుకోవటానికే తప్ప ఎంతమంది చేయగలరు? పాప భీతి కలుగుతూ ఉంటుంది. అయ్యో నేను ఇలా జ్యోతిష్యులు చెప్పినట్టు చేయలేదే, ఇలా పంచాంగాలు చెప్పినట్టు నేను చేయలేదే. 24 గంటలు దాన్ని ఆచరించమని కాదు. జాతకము, జ్యోతిష్యం అంటే కొంత మేరకు మీరు అందులో పరిశీలన చేసి ఏ టైంలో మనం ఏ విధంగా చేయాలి, ఏ దశలో మనకు నడుస్తున్నాయి, ఎలా మనం ప్రవర్తించాలి, కొంచెం నియమనిష్టలు పాటిస్తే చాలే తప్ప పూర్తిగా 24 గంటలు దాని మీదనే ఉండిపోయి అదే అంటున్నా, నాకు అదే దాని మీదనే నడవాలనుకుంటే ఎవరికి వల్ల ఏ పనులు కాదు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏంటంటే అందులో లోపం ఏముంది, మీ జాతకంలో ఎటువంటి లోపం ఉంది, ఆ లోపాన్ని పరిశీలన చేసి ఓకే ఇలా నడుచుకోండి, ఇలా చేస్తే మీకు బాగుంటుంది, అంతే తప్ప పూర్తిగా 24 గంటలు ఎవరు ఏ విషయం చేయలేరు. అమ్మాయి అయితే ఏం భయం లేదైతే. రైట్. ఇంకొక డౌట్ గురుగారు, పరిహారాలు చెప్తుంటారు మన వాళ్ళు. అసలు యూట్యూబ్ తెరిస్తే పరిహారాలే ఉంటాయి మొత్తం. అసలు పరిహారాలతో ఇప్పుడు పరిడవిలుతుంది ప్రపంచం. మన గ్రహాల స్థితి బాగాలేదని చాట్లో చూపిస్తారు. ఈ గ్రహం ఇక్కడ ఉంది, ఈ గ్రహం ఇక్కడ ఉంది, కాబట్టి నీకు అసలు యోగం లేదు, అనుకూలంగా లేదని చెప్తారు. చెప్పి మళ్ళీ పరిహారాలు చెప్తారు. అసలు గ్రహాల స్థానాలే బాగాలేనప్పుడు ఈ పరిహారం ఎలా ఫలిస్తాయి గురుగారు? మంచి పాయింట్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ పరిహారాల విషయంలో అనేక రకాల సందేహాలు ఉన్నాయి. కొంతమంది కావాలని చెప్తుంటారు, కొంతమంది నిజంగా ఉంటేనే చెప్తుంటారు, కొంతమంది ఓకే మీరు ఓన్గా చేసుకోండి మీకు ఈ ఫలితం వస్తుంది అని చెప్తుంటారు. ఎందుకంటే చెప్పే వాళ్ళని బట్టే విషయాలన్నీ మారిపోతుంటాయండి. కాబట్టి మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనుకుంటే మనకు జాతకంలో బలంగా మనం కష్టాలు పడుతున్నాం, మనం ఇబ్బందులు పడుతున్నాం అని మనకే తెలుస్తుందిగా. చాలా వరకు ప్రతి వ్యక్తికి నేను ఎటువంటి కష్టాలు పడుతున్నాను, ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నాను అనే విషయం తనకి చాలా మటుకు తెలుస్తుంటుంది. కాబట్టి నేను ఇటువంటి నష్టాలు పడుతున్నాను, ఇటువంటి కష్టాలు పడుతున్నాను, ఏం చేయాలి అని తనకై తానుగా ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని ఎవరిని సంప్రదిస్తే మనకి మంచి సలహా ఇవ్వగలరు. 1కి 10 మార్లు చూసుకోవాలి. చూసుకొని ఎవరిని సంప్రదిస్తే మనకి మంచి పరిహారాలు తక్కువలో పోయి మనమే సొంతంగా చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా మన జీవనం కొనసాగుతుంది అనేది పరిశీలన చేసి వెళ్ళటం అనేది చాలా వరకు మంచిది. ఎందుకంటే అడ్డదిడ్డంగా వెళ్ళిపోతే అన్నీ చేయలేము. మనకి మనం పరిశీలన చేస్తే ఈ మధ్య యూట్యూబ్లో నండూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఎంత మంచి పరిహారాలు చెప్తున్నారు. మీకై మీరే చేసుకోండి ఇలా అని పూజలతో సహా ఆయన డెమోస్ వీడియోస్ ఇస్తున్నాడు. కాబట్టి ఇలా కొన్ని మనకు అవకాశాలు ఉన్నాయి. బట్ జాతకాన్ని కూడా పరిశీలన చేసి మీకున్న నష్టాలు కష్టాలని బేరీజు వేసుకొని ఎవరు మంచివాళ్ళు, ఎవరు ఎలా చెప్పగలరు, దీన్ని కూడా మనం పరిశీలనలోకి తీసుకొని ఈ పరిహారాల జోలికి వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్తే అది ఎంతైనా చేపిస్తారు, అది ఎంతైనా పోతుంది.